సో హాయ్ గాయ్స్, సో మనమైతే హైదరాబాద్ వచ్చాం. సో ఒక స్పెషల్ పర్సన్ అయితే మనం చూపిస్తాం అనమాట. అయితే ఏంటంటే అతను ఆల్మోస్ట్ 3.5 years నుంచి నాకు పరిచయం అనమాట. యూట్యూబ్లో స్ట్రీమ్ మోడరేటర్ అనమాట. అంతేకాదు నాకు ఒక ఛానల్, ఒక జపాన్ అమ్మాయి ఎవరో చైనా అమ్మాయి నాకు స్ట్రైక్ కొట్టినప్పుడు నేనే ఏదో అదో రకంగా ఉన్నాను. ఆ టైంలో లోగా ఉండే టైంలో నాకు సపోర్ట్ ఇచ్చి బ్యాకప్ చేసిన పర్సన్ అనమాట, స్ట్రీమ్ మోడరేటరు. నన్ను కిషు. హాయ్ బ్రో, కిషు బ్రో, చాలా థ్యాంక్స్. అసలు నా కోసం అంటే నేను వచ్చాను అని తెలిసిన తర్వాత నా కోఆర్డినేట్ చేసిన ఎలాగైనా ఏలూరులో కలుద్దాం అనుకున్నాం, ఏలూరులో కలవలేకపోయాం. బట్ ఇలా హైదరాబాద్లో కలిసాము, చాలా హ్యాపీ అనిపించింది. కిషోర్ని చూసి ఎప్పుడూ కాల్లో ఇబ్బంది పెడతా ఉండేవాడిని. ఏంటది ఈరోజు స్ట్రీమ్ ఏంటని, ఈరోజు ఏంటని. అప్పుడు స్ట్రీమ్ రెగ్యులర్గా చేస్తాను, స్ట్రీమ్ చేయట్లేదు, ఓన్లీ కంటెంటే. అప్పుడప్పుడు కంటెంట్ ఓన్లీ నెలకు ఒక్కసారి మాత్రం లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను. సో అందుకని స్ట్రీమ్ కంప్లీట్లీ డౌన్, అంటే స్ట్రీమ్ చేయట్లేదు, చాలా తక్కువ అనమాట. సో అప్పుడైతే చాలా కోఆర్డినేషన్ ఉండేది. ఆ టైంలో స్ట్రైక్ టైంలో మాత్రం చాలా హెల్ప్ చేశాడు అసలు కిషోర్. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఏలూరులో కలుద్దాం అనుకున్నాను, ఏలూరులో కలవలేకపోయాను. సో ఫైనల్ హైదరాబాద్లో అయితే మీటప్ అయింది. సో మేము రెస్టారెంట్కి వచ్చాం సరదాగా ఏదైనా తిందామని చెప్పేసి. పొద్దున్న నుంచి ఏం తినలేదు అనమాట, ఖాళీ కడుపు అనమాట. సో గట్టిగా రెడీగా ఉన్నాను వేసేయడానికి. సో కాకపోతే మనోడు ఏంటంటే ప్యూర్ వెజ్ అనమాట. సో నేను నాన్ వెజ్, కానీ నాకు పర్మిషన్ ఇచ్చాడు అనమాట. ఓకే నువ్వు తినొచ్చు బ్రో, ఏం ప్రాబ్లం బ్రో, ఏం లేదు, కానీ నేను మాత్రం పరిశుద్ధంగా ఉంటాను అలా అన్నాడు అనమాట. సో అదనమాట, నేనైతే అప్రవృత్తం అయిపోతా ఇంటికి వచ్చేపట్లో. సో ఇటు సైడ్ అయితే నాన్ వెజ్, అటు సైడ్ ఏమో వెజ్ అనమాట. సో ఈ విధంగా అయితే నేనేమో చికెన్, అటు సైడ్ ఏమో కార్న్ అనమాట. సో తినేస్తున్నాం. సో గైస్ అయితే ఈ విధంగా హైదరాబాద్ బ్లాగ్స్ కంటిన్యూ అవుతున్న టైంలో నాకు ఒక ప్లేస్, అంటే నేను కిషు ఒక రెస్టారెంట్, అంటే రెస్టారెంట్ కాదు, ఒక మాల్కి తిరిగా అనమాట. ఆ మాల్ పేరు నాకు గుర్తు రావట్లేదు, బట్ కానీ అక్కడైతే నేను ఒకటి చూసాను. యాక్చువల్లీ విఆర్ ఎఫెక్ట్తో ఆడే గేమ్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ అనమాట. అది మన ఒక లోకల్లోకి తీసుకెళ్ళిపోతుంది. చూడండి, అమ్మాయిని చిన్నపిల్లలు అలా టచ్ చేస్తున్నా అదో సంథింగ్ ఒక వేరే లోకల్ నుంచి ఉన్నట్టుగా, అంటే ఏదో రకంగా అయిపోద్ది. యాక్చువల్లీ లిటరలీ అమేజింగ్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం అటువంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గేమ్ ఆడుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను వీడియో గేమ్ ఆడుతాను. ఎక్కడంటే డ్రీమ్ హ్యాక్ ఈవెంట్ జరుగుతుంది, అక్కడ గేమ్ ఆడుతాను. సడన్గా నా వెనకాల నుంచి టెక్నో గేమర్స్ వచ్చి నాతో, అంటే నేను కార్ మీద కూర్చున్నాడు. యాక్చువల్లీ టీవీఎస్ అడ్వర్టైజ్మెంట్ రన్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంలో వచ్చి టెక్నో గేమర్స్ వచ్చి అదేంటిది వచ్చాడనమాట. నేను కరెక్ట్గా అదే టైంలో ఉన్నాను. అదే టైంలో నేను లేట్ చేయకుండా పిక్ తీసుకున్నాను అనమాట. అయినో బట్ చాలా రష్గా ఉంది ఆ టైంలో. బట్ సమ్హావ్ ఐ మేనేజ్ టు ఈ రకంగా క్లిక్ వచ్చింది. బట్ ఎనీ హ్యావ్ టెక్నో గేమర్స్ దగ్గరగా చూడలేదు ఫస్ట్ టైము. ఇండియాలో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ యూట్యూబర్ అనమాట గేమింగ్ కమ్యూనిటీకి. టోటల్ గేమింగ్ తర్వాత ఇతనే హయ్యెస్ట్. సో అటువంటి క్రియేటర్ని డైరెక్ట్గా చూడటం అనేది దట్ వాస్ వెరీ ఫైన్. ఓకే, లెట్స్ గో గైస్.